ఇండియన్ చూడకుండా వరకు ఇది ఓకే. మాకు ఇండియన్ చూసినల్ల మాకు మ్యూజిక్ మ్యూజిక్ సూపర్ అనేది ఓకే. ఆ ఫైటే కమల్, సిద్ధార్థ్, శంకర్ అని ఆ ఫోర్ కోసం ఇండియాకి ఒక మెసేజ్ అనుకున్నట్టు ఈ మూవీతో అనుకోవచ్చు. అయితే ఇందులో మనకి కమల్ హాసన్ గారు కొత్తగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ వరకు కరెక్ట్ అయ్యే విధంగా నిజమేనా? భారతీయుడిని మైమర్పించే విధంగా ఉంది. మరి సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు అనిరుద్ధ్. మరి మ్యూజిక్ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? కొంచెం కనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఇంకా బాగా చేస్తారు. మేడం చాలా మంది ల్యాగ్ ఉన్నది అంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం. మేడం ఇప్పుడు పబ్లిక్కి ఇది ఒక మెసేజా? ఓకే. కమల్ హాసన్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? అంటే దీంట్లో కొన్ని కెమెరా రోల్స్ కనిపించాయి లేదు కదా. సముద్రకాని గారు ఎలా? సిద్ధార్థ్ గారు ఓకే. ఎలా ఉందన్నా? బాగుందన్న. సినిమా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఎక్కువ సీన్స్ సిద్ధార్థనే ఉంటుంది, కమల్ హాసన్ సీన్స్ కొన్ని తక్కువ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదు. మ్యూజిక్ అంటే ఓకే నేను అనుకున్నా. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు తీసేశారు కదా, అనిరుద్ధ్ గారు తీసుకున్నారు కదా, ప్లస్ అయిందా మైనస్ అయిందా? అనిరుద్ధ్ కూడా జైలర్ టైప్లో కొంచెం బాగా మ్యూజిక్ ఏది బాగా వైరల్ అవుతుంది అనుకుంటున్నా. ఏది ఆ జైలర్లో అనే ఆ పాట. కానీ ఇందులో ఏది హైప్ లేవడానికి ఏ సీన్ కూడా ఏ మ్యూజిక్ కూడా లేదు. ఏదో పాత సినిమాలో కొంచెం మ్యూజిక్ వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు కదా. ఆ ఫస్ట్ హాఫ్ అయితే లాగైపోయా, సెకండ్ హాఫ్ కొంచెం అంత మాత్రం. అది చెప్పినాక నాకు పార్ట్ 1 బాగుంది. పార్ట్ 2 మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే సినిమాలో అయితే ఏం లేదు. కొన్ని సీన్స్ ఉంటాయి అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇంకా రఘుప్రీత్ సింగ్ అంటవా ఏదో అలా అలా మెట్రిక్ లాగా వస్తుంది, అలా అలా థర్డ్ పార్ట్కి ఇంటి ఇచ్చారంట కదా, ఎలా ఉండబోతుంది థర్డ్ పార్ట్? థర్డ్ పార్ట్ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అయితే కొంచెం తగ్గింది. నిజంగానే శంకరే తీసాడని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. శంకరేంది ఇలా తీసాడని. మ్యాక్సిమం ఇందులో కమల్ హాసన్ లేడు. బయట చూస్తే నువ్వు సినిమా చూసినప్పుడు నువ్వు కమల్ హాసన్ అలా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అన్న ఒక్క స్టెప్ కిందికి ఆ మర్మకళ 1996 ఆఫ్టర్ 26 ఇయర్స్ సినిమాలు ఇలా ఉండాలి. అంటే దేశంలో అవినీతి అన్ని వ్యవస్థలో ఎలా, అది హెల్త్ కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో అవినీతిలో మన ముందు మన ఇంట్లో నుంచి మన ఇంట్లోనే ఐడెంటిఫై చేసుకోవాలనేది మెసేజ్ అనుకోవచ్చు. ఎవరైనా మన దేశం మనం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచంలో 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం. మరి అవినీతి లేకపోతే నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యవస్థల్ని చివరికి ప్రతి ఫైల్కి అవినీతి డబ్బులు ఇవ్వాలంటే చివరికి ఆధార్ కార్డు కూడా వ్యవస్థల్లో అవినీతి ఎంత వేళ్ళూడిపోయింది అనే దానికి డెఫినెట్గా ఈ భారతీయ 2 అనేది పర్ఫెక్ట్గా అన్న చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈ సినిమా ల్యాగ్ ఉంది, డ్రాగ్ ఉంది, కంబ్యాక్ ఎవరే శంకర్, ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? అసలు ఎట్టి పరిస్థితులు ఉంటుందండి. శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు. గొప్ప సినిమా తీసిన ల్యాగ్ అయినా ఏం లేదు. ఒక మంచి సినిమా అంటే వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి? మెసేజ్ కావాలి. భారతదేశాన్ని సుభిక్షంగా ఏ రంగంలో కూడా అవినీతి లేకుండా కావాలి. దానికి కమల్ హాసన్ ఆ వయసులో ఆయన నటన ఫస్ట్ హాఫ్ ఒక మెసేజ్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్ నా చేంజింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు. అంటే నభూతో భవిష్యత్ నిజంగా శంకర్ గారు అన్నట్టు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన నటుడు కమల్ హాసన్. నవరసాలు పండించేట్టుగా ఈ రోజు ఆయన యాక్షన్ భారతదేశాన్ని ఒక దాడిలో పెడతాడు. బాడీ ఫ్లాష్ చేసే ఫైట్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు బయట, అది ఎలా అనిపించింది? అద్భుతంగా ఆయన కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి కాంట్రిబ్యూషన్ చివరికి ఆయన ఇది ఉద్దేశించుకుంటారంటే కుటుంబంలోనే అవినీతి అయితే ఎక్కడైనా అవినీతి తీసేసే క్రమంలో కొద్దిమంది ఇబ్బంది అవచ్చు. సిద్ధార్థ కూడా మంచిగా నటించారు, ఆ టీం కూడా సోషల్ మీడియాలో బాగా చేస్తుంది. కానీ తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా అవినీతి వేళ్ళూరు పెట్టుకోవడం వల్ల ఈ వ్యవస్థలన్నీ ఇదైపోయి అవినీతిలో భారతదేశం ఆ స్థాయిలో ఉండిపోయింది. కాబట్టి ప్రతి దాంట్లో మన ఇంట్లో నుంచే అది లక్ష్యాలు నానిపలకలేదు. చివరిలో ఆయన 6 ప్యాక్గా చూసింది, ఎంత బాడీ బిల్డర్లు పెట్టినా ఆయన మర్మకల ద్వారా ఆయన యాక్షన్ సీన్స్ అని డెఫినెట్గా అది అల్టిమేట్ మనకి చరిత్ర
ఆ చరిత్రను ఎవరు చేస్తే తిరిగిపోయేది కాదు. ఆ చరిత్రలో ఆ మరమకల్లో యొక్క ఇంటిని ఆయన చూపించాడు. నిజంగా చిన్నతనంలో ఆ ఇల్లు అట్లా తిప్పిని చూసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ 26 years తర్వాత అది చూస్తే చాలా అద్భుతం అనిపించింది. ఎవరో తెలియని వాళ్ళు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, భారత సంస్కృతి సంప్రదాయాలు తెలియని వాళ్ళు, ఈ కళ గురించి తెలియని వాళ్ళు, ఈ దేశంలో అవినీతి ఎంత ఉందో తెలియని వాళ్ళు అనుకునే మాట తప్పితే లాగ్ అయిందని అద్భుతమైన సినిమా. ఫస్ట్ హాఫ్ చక్కగా అలా సాదాసీగా జరిగింది. సెకండ్ హాఫ్లో అల్టిమేట్గా తీసుకెళ్ళాడు శంకర్ గారు. థర్డ్ భారతీయులు కూడా థర్డ్ ఉందంటున్నారు. డెఫినెట్గా 3 కూడా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అవినీతి నా కుటుంబంలో ఉందని తట్టుకోలేని పరిస్థితిలో అది చూపించాడు. సో ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే రామ్ చరణ్ గారి శంకర్ గారి సినిమా మీద అల్టిమేట్గా ఉంటుంది. శంకర్ గారు రామ్ చరణ్ యొక్క ఇది మనం ఆ సినిమా తగ్గట్టు ఒక ముఖ్యమంత్రి పాత్ర ఎలా ఉంటుంది, రాష్ట్రం క్రమశిక్షణ పెట్టాలంటే ఎలా ఉంటుంది. రామ్ చరణ్ ఆల్రెడీ సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన మన్ననలు పొందాడు. ఆయనలో యాక్షన్ చూసేదానిలో ఒక ట్రిబుల్ కావచ్చు, రంగస్థలం కావచ్చు. ఇక ఆయన్ని ఈ సినిమా ఒకేసారి ఒకే పెట్టెకి 2 దెబ్బలు అన్నట్టుగా, ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా నిజంగా ఈ సినిమా హిట్ అయింది. నెక్స్ట్ కూడా ఆయన ఇంకెలా ఉండబోతుంది అనేది యాంగ్జైటీ రామ్ చరణ్ సినిమాలో డెఫినెట్గా. ఫైనల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు. మీరు 10కా 5కా? 5 మీ ఇష్టం. 10గానే ఇవ్వండి. 10కే ఇవ్వండి. 10కి ఇవ్వాలంటే 9. సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. గుడ్ పిక్చర్. థ్యాంక్ యూ. సిద్ధార్థ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి సుభాష్ చంద్రబోస్ ప్లేన్ క్రాష్ అయిన చోటు నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. కమలాసన్ ఎంట్రీ. సో అక్కడ నుంచి కంబ్యాక్ ఇండియా హ్యాష్ ట్యాగ్ తోటి ఆ కమలాసన్ ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళని చంపేస్తాడు. ఇది సినిమా కాన్సెప్ట్. సో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చేసి బాడీ బిల్డర్స్తో కమలాసన్ చేసే ఫైట్స్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా వచ్చేసి మనకు సినిమా ఎండింగ్లో ఇండియన్ 3 ఇంట్రొడక్షన్ చూపిస్తారు. దాంట్లో వీరశంకర్ సేనాపతి క్యారెక్టర్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాడు. యాక్చువల్ అగర్వాల్ కూడా ఇండియన్ 3లో ఉంటుంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. రేటింగ్ 5/5. నాకు చాలా బాగా నచ్చింది. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? సో వాట్ అబౌట్ సిద్ధార్థ్ అండ్ కమల్ హాసన్ సార్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్, వాట్ అబౌట్ విజువల్స్, కెమెరా విజువల్స్? ఓవరాల్గా మూవీ సో మీకు సో మూవీ ఫస్ట్ భారతీయ ఫస్ట్ తీసుకుంటే మీకు అది బాగా అనిపించింది, బాగా అనిపించింది. ఓకే ఓకే. మెసేజ్ మాత్రమే ఉంది. చాలా నీట్గా విజువల్ ట్రీట్ ఉంది. అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ అండ్ ఐ లైక్ ఆఫీస్లో అంటూ ఉండేది. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు టెక్నాలజీ సోషల్ మీడియా లేని టైంలో మనకు ఏమాత్రం కరప్షన్ గురించి అది ఇండియన్ వన్లో మనం చూసుకుంటాం. ఇప్పుడు సిన్స్ మనం ఇంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా తెలిసినా కూడా డే బై డే మనకు జరిగేది ఏదైతే ఉందో దాని బేస్లో చూసుకుంటే చాలా యాక్ట్ అనిపిస్తుంది. కొంచెం స్లోగా ఉందని అంటారు. స్లో ఉంది, మొత్తం స్లోగా అంటే కమల్ హాసన్ గారు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా. సో బేసికలీ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి కొంచెం షూటింగ్ ఎప్పుడో జరిగినట్టుంది, కొంచెం అదొకటి ఉంది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ ఫిల్మ్ బాగుంటుంది. అంటే సిద్ధార్థ్ రోల్ ఎలా ఉంది? సిద్ధార్థ్ 100%. చాలా మంది బాగాలేదన్నారు కదా, న్యాయం అనుకుని అదే బేస్ చేసుకుని వచ్చారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇల్లు అయితే ఎంత నీట్గా ఉండాలో సొసైటీ కూడా అంతే నీట్గా ఉంటే బాగుంటుంది. అది ఈ సినిమాలో బాగా చూపించారు. తప్పు చేస్తున్నా అందరికీ చెప్తాం కదా మనం బయటకి, మనం చేయకుండా ఉంటే సొసైటీ క్లీన్గా ఉంటుందని శంకర్ మన మీదే వదిలేశాడు. సినిమాలో అయితే అదే చూపించారు. వాళ్ళు నాతో పాటు రమ్మానండి, మళ్ళీ వాళ్ళకి సినిమా వేసి చూపిస్తానండి. కావాలంటే ఒక షో బుక్ చేస్తానండి. పన్నుని దాటదు పోయా. అన్న ఎలా అనిపించింది అన్న సినిమా?